ఏదేమైనా నా గొడవలు ఈ రోజు నా ఇంటికి వస్తుంది అంతే. ఏ మెడకైతే ప్రా ఎవడ్రా వచ్చింది? ఎవడ్రా వచ్చింది? ఆ దువ్వెల్లోడన్నా? నేనే మీ ఇంటికి వచ్చినట్టు ఏదో మ్యాటర్ ఉంటుంది కదా. మళ్ళీ చెప్పలు తింటారా? ఏంటది మ్యాటర్? నేను చెప్పాను కదా నా కొడలు వస్తుంది అని. కాదండి, నీకు రాజరెడ్డి కూతురే కావాలి కదా, తీసేసుకో. నాకు అక్కర్లేదు, నీ దగ్గర ఉంచు. మామ అజయ్ కిడ్నాప్ చేశాడు. మామ అజయ్ వదిలితే కానీ నువ్వు గీతలు వదలదు. అప్పుడు నీ దగ్గర ఉంచు. అగోగోగో, అజయ్ ఏంటి వదలటం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఓ, నీకు అజయ్ ఎవరో తెలియదు కదా? గీతలు ఎవరు? గీతలు ఎవరు కాదు, ఫస్ట్ నా బ్లడ్ ఫ్రెండ్, ఆ తర్వాత గీతలు ఎవరు. అలాంటి వాడిని మావయ్య కిడ్నాప్ చేశాడు. మావయ్య అజయ్ వదిలితే కానీ నువ్వు గీతలు వదలదు. వాళ్ళు వదలేదంటే నువ్వు వదలదు. అప్పటిదాకా నీ దగ్గర ఉంచు. ఏం చేస్తారో చూద్దాం. అల్లుడు మనతో కలిసిపోయి రాజరెడ్డి డౌట్ అడుగుతాను. ఏంటి? ఇప్పుడు గీతని నీ దగ్గర ఉంచుకుని నువ్వే నీ మామని బెదిరించు కదా. ఓ అదా, నేను ఇంకో డౌట్ అంటున్నాను. ఇప్పుడు గీత అంటే నాకు ప్రాణం. నేను గీత నేను చేయలేనో మావకి తెలుసు. అదే గీత నీ దగ్గర ఉందనుకో, నువ్వు డెఫినెట్ గా ఏమైనా చేస్తాను మావి భయపడతాడు. అందుకే నీ దగ్గర ఉంచా. ఇంకో డౌట్ అన్నావు, అదేంటి? ఇప్పుడు గీత నీ దగ్గర ఉంది కదా, నువ్వేమైనా చేయొచ్చు కదా. కలిసి నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా. కరెక్ట్ కదా, చేయొచ్చు కదా. చేయలేవు కదా. ఎందుకు చేయలేను కదా? చేయాలంటే నీ కొడుకు ఉండాలి కదా. ఉన్నాడు కదా. లేడు కదా, నా దగ్గర ఉన్నాడు కదా. గీత నీ దగ్గర సేఫ్ గా ఉండాలంటే నీ కొడుకు నా దగ్గర సేఫ్ గా ఉండాలి. నిజమన్నా? మన వాళ్ళందరూ అంబులెన్స్ లో హాస్పిటల్కి పోతున్నారు కర్నూలుకి. చూడు, రేపు పొద్దున్న దెయ్యాల దెబ్బ దగ్గర ఎక్స్చేంజ్. మామయ్యకి ఫోన్ చేయి, అజయ్ తీసుకురామని చెప్పు. నాకు ఫోన్ చేయి, నీ కొడుకుని తీసుకురామని చెప్పు. రెండు నాకే డాషా? అవును, కానీ ఒక కండిషన్. రేపు పొద్దున అక్కడ మామయ్య వస్తానికి వీల్లేదు. ఎందుకంటే నాకు మొహం చాలదు, నేను ఆయన చూడలేను. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? నువ్వే నాకు అక్కర్లేదు. వాడు ఉంటేనే నువ్వు నాకు కావాలి, వాడు లేకపోతే నువ్వు నాకు అక్కర్లేదు. చూడు, మీ నాన్న చాలా డేంజరస్ మనిషి. పరువు కోసం ప్రాణాలైనా తీసేస్తాడు. అక్కడ నా ఫ్రెండ్ అజయ్కి ఏమైనా జరిగిందో నీ కొడుకు లేచిపోతాడు. ఫ్రెండ్ కోసం పెండ్లంని రిస్క్ లో పెట్టాడంటే ఈ క్యారెక్టర్ నాకు నచ్చిందిరా. పెండ్లంని రిస్క్ లో పెట్టాడంటే నా కొడుకుని ఇంకేం. సారీ సుబే, ఇదంతా నా ఫ్రెండ్ కోసం, నువ్వే పర్సనల్ గా తీసుకోద్దు. ఓకే సుబే, మందేస్తావు కదా, లవ్ ఫెయిల్యూర్ కదా, డెఫినెట్ గా వేస్తావులే. అవును, మీది ఫ్యాక్షన్ ఫ్యామిలీ కదా, ఇంత వైలెన్స్ మధ్యన నీ గీతను ఎలా లవ్ చేయాలనిపించింది? ఏడి ఇప్పుడు నీకెట్టా అనిపిస్తుంది? ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా అట్టాగే అనిపించింది. గీతను ప్రేమించకపోతే ప్రాణం పోతుందేమో అనిపించింది. బస్ బస్, మనం ఒకటి గీత లవర్స్ మ్యాచ్. ఒక గీత లవరు ఇంకో గీత లవర్ని చంపచ్చా? గీత లవర్ అని చెప్పిన వెంటనే వదిలేసావు చూసావా? నీది నిజమైన లవ్ వస్తుంది. ఈ ట్విస్ట్ ఏంటి? నాన్న పిచ్చి అన్నాడు, అందరూ పిచ్చి అన్నారు, కానీ నువ్వు ఒక్కనివే నాది లవ్ పని నమ్మా. ఇంకోసారి అనవా? నీది నిజమైన లవ్ వస్తుంది. నా లవ్ స్టోరీ చెప్పనా? గీత లవ్ స్టోరీయా? చెప్పు చెప్పు. అప్పుడు నాకు 19 సంవత్సరాలు. నువ్వు గీతని పరికిరలో చూసావా? 10 years బ్యాక్. అయ్యి బాబాయ్, నువ్వు చాలా సీనియర్. అయితే నువ్వు అన్నయ్య, నేను తమ్ముడు. లేదు తమ్ముడు, నువ్వు అన్నయ్య, నేను తమ్ముడు. నువ్వు అన్నయ్య, నేను తమ్ముడు. కాదంటే మన గీత మీద ఒకటే. వదలద్దు అనే, మనం వదలద్దు. లవ్ చేద్దాం. మనం ఎంత లవ్ చేయాలంటే అవసరం అయితే గీతని సాక్రిఫైస్ చేసేద్దాం. సాక్రిఫైస్ అంటే? సాక్రిఫైస్ అంటే అది త్యాగం చేస్తే గీత హ్యాపీ అవుద్దా? హ్యాపీ అంటే ఇప్పుడు హ్యాపీ అంటే తెలుసు, హ్యాపీ బర్త్డేలో హ్యాపీ కదా. అయ్య బాబాయ్, నీకు ఇంత తెలిసిపోయిందండి. అవును, అందుకే గీతని అజయ్ గడికి ఇచ్చేద్దాం. అజయ్ ఎవడు? అజయ్ ఎవడా? అజయ్ నా బ్లడ్ ఫ్రెండ్. ఇక ఆ లవ్ నీ లవ్ కంటే గ్రేట్ తెలుసా? అది అంటే అరే గ్రేట్ అంటే నీ లవ్ కంటే గ్రేట్ అలాగేం కాదు. అంటే గీత అడిగి పడిపోయింది కదా, అందుకని గ్రేట్ అయిపోయాడు. గీతాడి పడిపోయిందా?
ఆడికి నేనే పడిపోయాను గీత ఇట్రా ఆడు గ్రేట్ వెళ్ళాడు తెలుసా గీత కోసం బెస్ట్ ఫ్రెండ్ నన్ను హెచ్చిచ్చేసాడు అందుకే ఆడు గ్రేట్ అయిపోయాడు సీటింగా సీటింగ్ అంటే అలాగే లేలే పాపం ఆడు మాత్రం ఎవరు లవ్ చేశాడు నా లవర్నే కదా గీత మాత్రం ఎవరు లవ్ చేసింది నా ఫ్రెండే కదా ఎవరిది తప్పులేదు అందరూ కరెక్టే కానీ నేనే అందరిని డిస్టర్బ్ చేస్తున్నాను నేను లేకపోతే అందరూ హ్యాపీగా ఉంటారు हम नहीं छोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे అన్నయ్య నీకు గీతలో బాగా నచ్చిందేంటి ఆ కళ్ళు తమ్ముడు అవునా సేమ్ టేస్ట్ నాకు కూడా గీత కళ్ళు అంటేనే ఇష్టం ఎస్ तोड़ेंगे दम मगर तेरा साथ ना అయిపోయి కోబాయ్ వెనక్కి అనే ఆగు ఏం చేస్తావు ఒక నిమిషం చెప్పాను అదే అరే అసలు ఇంటిలో కొట్టేసుకుని ఏమైంది బిల్డప్ తమ్ముడు నువ్వు కొట్టాను మా నాయనకి తెలియాలి కదా నువ్వు నాకన్నా ఓవర్నే కళ్ళు తిరుగుతున్నాయి పర్లేదా జాగ్రత్త తమ్ముడు కత్తిచ్చినావా ఓ షిట్ లేదనే మర్చిపోయాను మరదే పెట్టు తమ్ముడు పెట్టు పర్లేదు నా కొడుకు కాసిరెడ్డి ఇదిగో నీ కొడుకు మర్యాదగా నా ఫ్రెండ్ వదలమని చెప్పు లేదంటే నీ కొడుకు చంపేస్తాను నా కొడుకుని ఏం చేయదు మా వంశంలో మొదటిసారి పుట్టిన ఒరిజినల్ లవర్ రావాడు ప్లీజ్ 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 నీ ఫ్రెండ్ ని నేను విడిపిస్తా ఇక్కడ రా అమ్మాయి ఇక్కడ పెట్టు లేదంటే ఏంటంటే వచ్చేది పోయి తమ్ముడు చూస్తా అదే అదిగో ఆడే నా బ్లడ్ ఫ్రెండ్ అజయ్ సూపర్ ఉన్నాడు కదా వాడా వాడికి అంత సీన్ లేదే గీత వాడి పడిపోయినదా నాకు ఇప్పుడు గీత లవ్ మీద డౌట్ వచ్చేస్తుంది తమ్ముడు నాకు నచ్చలా వాడికి నేను గీత నేను అనే నా బ్లడ్ ఫ్రెండ్ అలా ఉంటావా అలా అయితే కత్తి పెట్టిన అంతే నువ్వు నాకు ఫ్రెండ్ ఆడు నీకు ఫ్రెండ్ అంటే ఆడు నా ఫ్రెండే ఏంట్రా కూర్చోది అంటే పేగులు బయటికి వస్తాయి అంటే నేను చెప్పించి తమ్ముడు నా వల్ల కాదు నేను చేయలేను చెప్పించేయి మనసులో అట్లే తమ్ముడు ఇదిగో నేను చెప్పింది నువ్వు చేయకపోతే గీత మీద ఒట్టే తమ్ముడు తప్పించుకున్నాడన్నా అయినా కొట్టేసి వచ్చిన అయినా వెళ్ళు Raindrops keep falling on my head, and just like the guy whose feet are too big for his bed, nothing seems to fit. Those raindrops are falling on my head, they keep falling. So I just did me some talking to the sun, and I said I didn't like the way he got things done.
are falling on my head. Doesn't mean my eyes will soon. రేయ్ త్వరగా బ్యాగ్ లోపల పెట్టు పో ఓకే తమ్ముడు బయలుదేరు ఓకే మేము వెళ్తాం నువ్వు పద, మేము పద, వెళ్తాం. నేను చూసుకుంటా. మేము నువ్వు పద, చూసుకుంటాం. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. తమ్ముడు. ఆ. మనకైతే జాగ్రత్త పద తమ్ముడు బయలుదేరు ఓకే పోనీ 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 ఏంట్రా ఏంటర్ నా కొడల్ని అట్ట పంపించేస్తుంటావు ఆగు నాయనా అరే ఏంట్రా ఇదంతా సాక్రిఫైస్ చక్రి అంటే త్యాగం త్యాగం